అదే నేను మీ ఆస్ట్రోరిథిక్. ఇదేంటంటే కొండలి అంటే ఏంటంటే మనం ఈ భూమి మీద జన్మించినప్పుడు గ్రహాలన్నీ ఏ లొకేషన్ లో ఉన్నాయో అది కొండలిలో 12 హౌసెస్ లో రిప్రజెంట్ అవుతాయి అనమాట. ఈ కొండలిలో ఫస్ట్ హౌస్ వచ్చేసి లగ్న కొండలి అంటారనమాట. సో మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉన్నాడో అది మన నక్షత్రం అయింది. అదే విధంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది మన రాశి అయితే అనమాట. సో అదే విధంగా ఈస్టర్న్ హారిజన్ లో ఏ రాశి అయితే ఉందో అది లగ్న కొండలి అయింది అనమాట. అంటే ఈస్టర్న్ హారిజన్ అంటే ఏంటంటే ఆ లైన్ సూర్యుడు ఆకాశం భూమికి టచ్ అయ్యే లైన్ అనమాట. అంటే సూర్యుడు ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ లో ఏ లైన్ దగ్గర అయితే ఉదయిస్తాడో ఆ దాన్ని ఈస్టర్న్ హారిజన్ అంటారు. సో మనం పుట్టినప్పుడు ఆ ఈస్టర్న్ హారిజన్ దగ్గర ఏ రాశి అయితే ఉంటుందో అది లగ్న కొండలి అంటారు. సో ఉదాహరణకి ఇప్పుడు సింహరాశి ఉందనుకోండి, ఈస్టర్న్ హారిజన్ లో మనం పుట్టినప్పుడు వాళ్ళకి సింహ లగ్న కొండలి అంటారనమాట. అంటే ఫస్ట్ హౌస్ లో సింహరాశి వస్తుంది, 5 నెంబర్ వస్తుంది అనమాట. వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే చాలా ప్రౌడ్ గా ఉంటారు అనమాట. చాలా ఈగోయిస్టిక్, డామినేటింగ్ ఉంటారు. చరిష్మా ఎక్కువ ఉంటది అనమాట. చాలా చరిష్మాటిక్ ఉంటారు అనమాట. ప్రౌడ్ గా ఉంటారు. ఇంకేంటంటే వాళ్ళు న్యాచురల్ లీడర్స్ అనమాట. ఇంకేంటంటే వాళ్ళు ఏదన్నా కూడా గుర్తింపు కోసం చేస్తారు. అంటే వాళ్ళకి గుర్తింపు కావాలి, అథారిటీ ఉండాలి, గుర్తింపు ఉండాలి. చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు అనమాట. ఇంకా క్రియేటివ్ గా ఉంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే టాప్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఏదన్నా పెర్ఫార్మెన్స్ చాలా బెస్ట్ గా ఇస్తారు. అంబిషియస్ గా ఉంటారు, గోల్ ఓరియంటెడ్ గా ఉంటారు అనమాట. ఏదన్నా సాధించాలి, ఏదన్నా గుర్తింపు తెచ్చుకోవాలి, అందరు నన్నే చూడాలి, అందరిలో నేను గ్రేట్ అనిపించుకోవాలి, చాలా ప్రౌడ్ గా అలా ఉంటారు అనమాట వాళ్ళ క్వాలిటీస్. అదే విధంగా ఫ్యూచర్ లో కూడా లగ్నాల్లో డిఫరెంట్ రాశిస్ ఉంటే వాళ్ళ క్వాలిటీస్ ఉంటాయి మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆస్ట్రోరిథిక్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. రాధే రాధే.